ఇజ్రాయెల్ ఇరాన్ని తక్కువ అంచనా వేస్తుందా? తన యొక్క రక్షణ వ్యవస్థల్ని తక్కువగా అంచనా వేసి దెబ్బతిందా? ఈ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ యొక్క ఫతా-1 మిసైల్ ఇజ్రాయెల్లోని కొన్ని నగరాలను హిట్ చేసింది. సుమారుగా 2200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నగరాలని ఖచ్చితమైన తత్వంతో సుమారుగా 14,000 కిలోమీటర్ల/అవర్ స్పీడ్తో వచ్చి కొడితే ఐరన్ డోమ్ యొక్క వ్యవస్థ తునతునకలైంది. ఐరన్ డోము ఇజ్రాయెల్లో ఉన్న అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ. ఆ వ్యవస్థతో ఇప్పటి వరకు వాళ్ళు చాలా దాడుల్ని, ముఖ్యంగా హమాస్ నుంచి, హిజ్బుల్లా నుంచి, ఎథీస్ గ్రూప్ నుంచి, పాలస్తీన్ నుంచి వస్తున్న ఎన్నో అటాక్స్ని విజయవంతంగా అడ్డుకుంది. కానీ ఇంటర్ బ్యాలిస్టిక్ క్షిపణి రేంజ్తో దద్దరిల్లిపోయింది. సుమారుగా ఇది 2000 కిలోమీటర్ల రేంజ్తో 15,000 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. మనకి సుప్రీం లీడర్, ఇరానీ సుప్రీం లీడర్ కలేమాని ఈరోజు ట్విట్టర్లో, ఎక్స్లో మాట్లాడుతూ ఇంక యుద్ధం మొదలైందని, ఎటువంటి దయ ఉండదని, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ భయపడే పరిస్థితే లేదని, వాటి రాడార్కి దిక్కకుండా మన దగ్గర వెళ్ళే క్షిపణులు ఉన్నాయని, అటాక్ చేస్తామని ఆయన చెప్పారు. ఆయన చెప్పింది నిజంగానే చేసి చూపించారు. ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ఇప్పటి వరకు ఇరాన్ యొక్క మిసైల్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ఫెయిల్ అవడంతో బ్యారెక్ మ్యాగన్ అనే కొత్త వ్యవస్థని అది రంగంలో దించింది. ఇది ముఖ్యంగా షిప్లను కాపాడుకోవడానికి తయారు చేసిన వ్యవస్థ. బట్ ఈ వ్యవస్థ ఇప్పుడు ఇజ్రాయెల్ని మామూలుగా గగనతలంలోని భూతలం మీద కూడా కాపాడడానికి ఉపయోగపడుతుంది.